ఎక్కడి నుంచి వస్తున్నావు? అది పక్కూరు నుండే. పక్కూరంటే ఆ పంపు సెట్ దగ్గర? అమ్మో, తెలుసుకున్నట్టుంది. అబ్బే, అక్కడ ఎందుకుంటాను? పక్కూరని చెప్పి ఆ పంపు సెట్ దగ్గర దాంతో కులుకుతున్నావు. నిజం చెప్పు. నేనెందుకు దాంతో కులుకుతానే? ఒట్టు, నాకేం తెలీదు. మరి దాంతో ఈకలు పక్కపక్కలు నే వినలేదనుకున్నావా? అవును, అది నిన్ను డబ్బులు అడుగుతోందేంటి? అంటే అది వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాలేవంట. అది వడ్డీకి డబ్బులు అడిగితే లేవని చెప్పానే. ఎంత అడిగింది? అదా జస్ట్ 10,000 అంతే. అవునా? మరి నాకేంటి 2 లక్షలు అన్నట్టు వినబడింది. 2 లక్షలా? అంతెందుకు అడుగుతుంది? అయినా అంత డబ్బులు ఇప్పుడు నా దగ్గర ఎక్కడుందే? ఏమో, నీ యవ్వారం చూస్తుంటే నువ్వు దాంతో యవ్వారం నడుపుతున్నట్టే ఉంది. అసలే నీ పేరు మన్మథరావు కదా. అబ్బే, నేను అలాంటోని కాదే, శ్రీరామచంద్రుణ్ణే. ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే సీత, అది నువ్వే. ఛా, నిజమా? నీ ఓవరేక్షన్ చూస్తేనే తెలుస్తోంది నువ్వెంత శ్రీరామచంద్రుడివో. దొరకాలి, అప్పుడు చెప్తా. నాకేం తెలీదే, నిజం చెప్తున్నానే, నీ మీదొట్టే. ఏ ఛ, చైతి, ముందెళ్ళి స్నానం చెయ్యి. చూస్తుంటేనే చిరాకేస్తోంది. వెళ్ళా. అమ్మ దీనమ్మ, దీనికి ఎలా తెలిసింది? పద్మిని, నువ్వు పరిచయం అయ్యాక నా జీవితానికి కొత్త వెలుగొచ్చింది. నిజమా? అవును, నిజం. నాకు కూడా అలానే ఉంది. నువ్వు నా జీవితంలోకి వచ్చాక తెలియని ఉత్సాహం వచ్చింది. ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా ఉంది. నా జీవితంలో ఉన్న బాధలన్నీ మర్చిపోయాను. ఈ జ్ఞాపకాలు ఎప్పుడు ఇలానే ఉండాలి. మరి మన విషయం మన్మథరావుకు తెలిస్తే? ఆయన ఓ పిచ్చి మాలోకం. ఆయనకి తినడం, తాగడం, పడుకోవడం తప్ప ఏమీ తెలీదు. ఇద్దరు నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తున్నారే. వీళ్ళిద్దరి పని చెప్తా.